రెడ్డి భోజనం చేద్దాం. నా పేరు లీలా, డివిజనల్ సెక్రటరీ మజ్దూర్ యూనియన్. మొన్నటిదాకా ఇప్పుడు జూన్లో ఉన్నాం కాబట్టి మే 31వ తారీఖు వరకు కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నాము. 1/6/2026 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అయింది, కొత్త జోను. మేమందరం ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే తరఫున పనిచేస్తున్నట్లు ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్. అలాగే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మన మజ్దూర్ యూనియన్ ప్యానల్ తరఫున సూర్యుడి గుర్తు తరఫున 9 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 9 మంది కూడా ఒకటి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, అలాగే కమిటీ మెంబర్స్ 6. ఈ 9 మంది కూడా పోటీ చేయటం జరుగుతుంది. సో మిమ్మల్ని అందరినీ రైల్వే ఆర్ఐ బజ్వాడ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది. ఆర్ఐ బజ్వాడకి మజ్దూర్ యూనియన్ ప్యానెల్ బలపరిచిన సూర్యుడి గుర్తు పైన వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని రిక్వెస్ట్ చేశాము. ఇప్పటికే ఇంతకుముందు ఈ కమిటీ అంతా యూనియన్లో నడిచినప్పుడు వారానికి ఒకసారి, రాత్రి 2 వారాలకు ఒకసారి అక్కడ ఒక స్క్రీన్ వేసి మూవీ వేయటం జరిగింది. అప్పుడు సరదా, అప్పుడు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఎక్కువ లార్జ్ నెంబర్లో గ్యాదర్ అయ్యి మన ఇన్స్టిట్యూట్ సాయంత్రం పూట రిలాక్స్ అన్నది ఆ విధంగా అక్కడ జరిగేది. 2 వీక్స్కి వన్స్ ఐ థింక్ సో ఈ స్క్రీన్ మీద షో వేసేవాళ్ళు. అలాగే క్రికెట్ టోర్నమెంట్స్, మన ఇండియా ఇలాంటి మ్యాచెస్ జరిగినప్పుడు అది కూడా ఆ రోజున అక్కడ స్క్రీన్ వేసి క్రికెట్ మ్యాచెస్ చూపించటం జరిగేది. పెద్ద సంఖ్యలో పాల్గొని అక్కడ చాలా పండగ వాతావరణం నెలకొనేది ఇదొకటి రోజుల్లో, అది యూనియన్ పీరియడ్లో. బట్ ఈ 10 సంవత్సరాలు ఈ కమిటీ ఏదైతే సంఘ్ కమిటీ ఉందో ఈ ఒక్కటి కూడా మనం చూడలేదు. ఇలాంటి మూవీస్ వేయటం కానివ్వండి, ఇలాంటి క్రికెట్ కానివ్వండి, ఇలాంటి టోర్నమెంట్స్ కానీ ఈ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా కండక్ట్ చేసిన దాఖలాలే లేవు. సో ఇవన్నీ కూడా మన ఎంప్లాయీస్, కార్మికులు గమనించాలి. సో ఎవరి చేతిలో పెడితే ఇది అభివృద్ధి వస్తుంది, మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అని తెలుసుకుని, నిజాలు తెలుసుకుని డెఫినెట్గా సూర్యుడు ప్యానెల్ పైన ఓటు వేసి మజ్దూర్ యూనియన్ ప్యానెల్ ఏదైతే సూర్యుడి గుర్తు మీద 9 మందిని అభ్యర్థుల్ని నుంచోబెట్టారో ఈ 9 మందిని కూడా మీరు గెలిపించి అక్కడనే విజయం చేకూర్చాలని చెప్పి ప్రతి కార్మికులను కూడా కోరుకోవటం జరుగుతుంది. అలాగే అక్కడ హాల్ ఉంది, ఆడిటోరియం హాల్ కూడా ఒక మిస్చిఫ్ పని చేశారు వాళ్ళ టైంలో ఉన్నప్పుడు. దానివల్ల అక్కడ గోడ కట్టేయటం జరిగింది. ఇది ఇన్స్టిట్యూట్ మనకి ఎంప్లాయీస్, ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి వాళ్ళకి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా ఇదివరకు రెంట్కి ఇవ్వటం జరిగేది. ఇప్పుడు అలాంటి కార్యక్రమం కూడా లేదు. సో మేము అనేది ఒకటే, మమ్మల్ని బలపరిచి మజ్దూర్ యూనియన్ ప్యానెల్ ఏదైతే నిలబెట్టామో వాళ్ళని గెలిపిస్తే న్యాయంగా మేము పనిచేసి ఎంప్లాయీస్కి ఎన్నో మంచి సౌకర్యాలు ముందుకు తీసుకొస్తాము. ఆ ఆడిటోరియంను కూడా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి పూర్వ వైభవానికి తీసుకొస్తాము. అలాగే స్పోర్ట్స్, కబడ్డీ అని, తర్వాత వాలీబాల్ అని చెప్పి, షటిల్ టోర్నమెంట్స్ అని చెప్పేసి చాలా టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. ఇదివరకు ఏదైతే కమిటీ ఉందో 10 సంవత్సరాలు కూడా ఆ కమిటీ అంతా ఇన్స్టిట్యూట్ని పడుకోబెట్టింది. ఏ అభివృద్ధి లేదు, ఏ పనులు లేవు, మొత్తం మూసేశారు. ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ కానీ, ఒక చదువుకుంటాకి వెళ్ళటానికి కానీ, ఒక స్పోర్ట్స్ ఏమన్నా పెడుతున్నారంటే అవి లేవు. అక్కడ అదొక అడ్డాలాగా తయారైపోయింది. వాళ్ళ సెటిల్మెంట్, వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించిన తప్పితే ఒక నార్మల్ కార్మికుడు అక్కడ కనీసం చందా, అక్కడ ఏదైతే మెంబర్షిప్ కడుతున్నారో ఆ కార్మికుడు కూడా లోపలికి వెళ్ళే సౌకర్యం లేకుండా పోయింది. అటువైపు ఇటువైపు గేట్లు తాళాలు వేసేసుకుని సాయంత్రం పూట కూర్చుని అక్కడ వాళ్ళ సెటిల్మెంట్స్ తప్పితే ఎంప్లాయీస్కి ఏమాత్రం కూడా రైల్వే ఇన్స్టిట్యూట్ ఈ రోజున పనికి రావట్లేదు. ఇన్నాళ్ళు అవన్నీ ఆగిపోయినాయి. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అలాగే క్యారమ్స్ అని కానీ, లైబ్రరీ కానీ మళ్ళీ పూర్వ వైభవాన్ని ఈ రైల్వే ఇన్స్టిట్యూట్ బజ్వాడకి
తీసుకురావటం మా కమిటీ కనుక డెఫినెట్గా రేపు వస్తుందని ఆశిస్తున్నాము. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్. సూర్యుడి గుర్తుకే మన ఓటు, సూర్యుడి గుర్తుకే మన ఓటు, సూర్యుడి గుర్తుకే మన ఓటు, ప్రగతికే మన ఓటు, ప్రగతికే మన ఓటు. అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, రైల్వే ఇన్స్టిట్యూట్ని అభివృద్ధి చేద్దాం. సూర్యుని గుర్తుకి ఓటేయండి, రైల్వే ఇన్స్టిట్యూట్ని అభివృద్ధి పంచుకోండి. సూర్యుని గుర్తుకు ఓటేయండి, రైల్వే ఇన్స్టిట్యూట్ అభివృద్ధిలో పాల్పంచుకోండి. సూర్యుని గుర్తుకే మన ఓటు వేయాలి, సూర్యుని గుర్తుకే మన ఓటు వేయాలి, సూర్యుని గుర్తుకే మన ఓటు వేయాలి. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, రేపు జూన్ 9, 10 తారీఖున విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకప్పుడు విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ అంటే జూన్ మొత్తంలో కూడా మొట్టమొదటిసారిగా ఏసీ చేయించిన ఘనత మన పాలక వర్గాంది. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్యానల్ ఉన్నప్పుడు మనం మొట్టమొదటిసారిగా విజయవాడలో ఉన్న 2 ఇన్స్టిట్యూట్లను కూడా ఏసీ చేయించుకోగలిగాం. అదేవిధంగా అన్ని రకాల కూడా సదుపాయాలు మనం కల్పించుకున్నాం. షటిల్ కోర్ట్ కావచ్చు, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, నావెల్స్ అవ్వచ్చు, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పిల్లలందరికీ కూడా అప్పట్లో రైల్వే ఉద్యోగుల పిల్లలకి కంప్యూటర్ ట్రైనింగ్ క్లాసులు కూడా మనం పరిమితమైన ఖర్చుతో ఏర్పాటు చేయగలిగాం. ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందన్నది మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు 3200 మంది ఉన్న మెంబర్షిప్ ఈరోజు 1100 మందికి దిగజారిపోయింది. అంటే దానికి కేవలం ఇప్పుడున్న పాలకవర్గానే బాధ్యత వహించాలి. ఏ కార్మికులకు పనికి వచ్చే ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోవటం వల్ల కార్మికులు తమ చందాలని కూడా మినహాయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు విజయవాడ మనకి రైల్వే జోన్లోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న రైల్వే ఇన్స్టిట్యూట్ విజయవాడ ఈరోజు నిరాశ నిస్పృహలతో ఉండిపోతుంది. విజయవాడలో ఉన్న ఉద్యోగులకి ఎలాంటి మానసిక ఉల్లాసానికి సంబంధించి కానివ్వండి, లైవ్ మనం మ్యాచ్లు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, వారాంతంలో మనం సినిమాలు ప్రదర్శించేవాళ్ళం, ఇవన్నీ కూడా మిస్ అయిపోయినాయి. ఈరోజు కేవలం నామమాత్రపు దీంతో ఒక షటిల్ కోర్ట్ మాత్రం రన్ అవుతుంది. లైబ్రరీలో బుక్స్ కానీ, మ్యాగజైన్లు కానీ ఎలాంటివి లేవు, ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లేవు. పిల్లలు కూడా ఎలాంటి ఇది కాకుండా ఉంది. సమ్మర్ క్యాంప్ అనేది కూడా ఎలాంటిది కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నారు వీళ్ళు. అదేవిధంగా ఎంప్లాయీస్కి ఉపయోగపడాల్సిన ఇన్స్టిట్యూట్ ఈరోజు చూసినట్లయితే పగలంతా తాళం వేసి ఉంటుంది, సాయంత్రం అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. సాయంత్రం పూట జరిగే కార్యక్రమాలు ఏంటో విజ్ఞులైన మీ ఓటర్లందరికీ కూడా తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కనుక మనకి మళ్ళీ విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ పునర్వైభవం సంపాదించుకోవాలనుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ని బలపరిచిన ప్యానల్ని సూర్యుని గుర్తుపై ఓటేసి అమూల్యమైన మెజారిటీతో గెలిపించినట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ ఆధ్వర్యంలో తిరిగి రైల్వే ఇన్స్టిట్యూట్ విజయవాడని మొట్టమొదటి స్థానంలో జోన్లో కల్లా కూడా మొట్టమొదటి స్థానంలోకి తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను. ఇంతటితో థ్యాంక్ యూ కామెంట్స్. కార్మికులందరికీ అన్ని రకాల టోర్నమెంట్లు కండక్ట్ చేయాలంటే అన్ని రకాల కోచింగ్ క్యాంపులు కావాలి అంటే, అభివృద్ధి కావాలి అంటే, ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసం కోసం రైల్వే ఇన్స్టిట్యూట్ సూర్యుని గుర్తుకే మన ఓటు.